మెడికల్ కాలేజీల విషయంలో ఏపీ ప్రభుత్వం పీపీపీ ప్రయత్నాలను వైసీపీ అవినీతి అని చెప్పేందుకు ప్రయత్నిస్తోంది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనే ఒప్పందంలో ఉండే విధి విధానాల గురించి చర్చ జరగకుండా చేసి కేవలం ప్రైవేటు అనే వాదన వినిపిస్తోంది. ఇదే ఆరోపణలతో రాజకీయం చేస్తోంది. కోర్టుకు వెళ్లడానికి రెడీ అంటున్నారు. కానీ ఇంకా కోర్టుకు వెళ్లలేదు. కోటి సంతకాలు ఎక్కడున్నాయో వారికే తెలియాలి. ఆ సంతకాలు పెట్టిన కోటి మంది ఎక్కడున్నారో కూడా వారికే తెలియదు. అయితే ఇప్పుడు వారికి బ్యాడ్ న్యూస్ వచ్చింది. అదేంటంటే పీపీపీకి కేంద్రం సపోర్ట్ చేస్తోంది. 40% ఆర్థికంగా సహకరించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు కేంద్ర మంత్రి జేపీ నడ్డా నుంచి ఏపీ ప్రభుత్వానికి లేఖ వచ్చింది. మెడికల్ కాలేజీల నిర్వహణ ఆషామాషీ కాదు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించడం మామూలు విషయం కాదు. అలా అని ప్రైవేట్ రంగానికి అన్నీ వదిలిపెట్టలేరు. అందుకోసమే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానం రూపొందించింది. ఈ విధానం ద్వారా దేశంలో ఎన్నో మౌలిక వస్తుల ప్రాజెక్టులు నిర్మితమయ్యాయి. హైదరాబాద్ మెట్రో కారిడార్ కూడా అలాంటిదే ఇప్పుడు ప్రభుత్వం చేతికి వస్తోంది. ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కలేనన్ని ఆస్తులు ప్రభుత్వానికి అందుబాటులోకి వస్తాయి. మెడికల్ కాలేజీలను కూడా అలాగే అభివృద్ధి చేయాలని, వైద్య విద్యా ప్రమాణాలతో పాటు వైద్యాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచాలని కేంద్రం నిర్ణయించింది. పీపీపీ మోడల్లోనే ఇక మెడికల్ కాలేజీలు పెట్టాలని పార్లమెంటరీ స్థాయి సంఘం సిఫార్సు చేసింది. ఆ స్థాయి సంఘంలో వైసీపీ ఎంపీ గురుమూర్తి సభ్యుడు. ఆయన కూడా రిపోర్టుపై సంతకం చేశారు. అంటే అధికారికంగా వైసీపీ కూడా పీపీపీకి సపోర్ట్ చేసింది. కానీ రాజకీయంగా మాత్రం తప్పుడు ఆరోపణలు చేసి లబ్ధి పొందాలనుకుంటోంది. అందుకే విపరీత రాజకీయాలకు తెగబడుతున్నారు. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలకు తాము 40% సాయం చేస్తామని కేంద్రం లేఖ రాయడంతో ఇప్పుడు ఈ విధానంపై ఆరోపణలు చేసేవారికి గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. ఇప్పుడు వారు న్యాయ పోరాటం చేస్తారో రాజకీయం చేస్తారో కానీ అది కేంద్రంపై కూడా చేయాల్సి ఉంది. అంత ధైర్యం చేస్తే వారిలో భయం లేదని అనుకోవచ్చు. కానీ వారు భయంతో బతుకుతున్నారు. అడ్డగోలు రాజకీయాలు చేస్తున్నారు. అందుకే పీపీపీ విధానంపై కేంద్రం ఆరోపణలు చేసేందుకు వారు సిద్ధపడే అవకాశం లేదు. అక్కడే వారి తప్పుడు రాజకీయాలు బయటపడనున్నాయి.